గెలిచిన టీంకి అభినందనలు. అదేవిధంగా రన్నర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ, జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటంలో నిరంతరం కూడా మనం పడిపోతుంటాం. పడిపోయినప్పుడే ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఓడిపోతుంటాం. ఓడిపోయినప్పుడే ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని జీవితంలో మళ్ళా ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకటి నేర్చుకోవాలి. అదేవిధంగా జీవితంలో చాలా అపజయాలు వస్తాయి. ప్రతి అపజయానికి ఒక విజయానికి నాంది పలకపోతుంది. జనరల్గా మన జీవితంలో చాలా చూస్తుంటాం. అందులో మొదట సుఖాన్ని ఇచ్చేది ఆఖరికి వచ్చేళ్ళకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఏదైనా వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవితంలో ఆనందంతో స్టార్ట్ అయిన మన జర్నీ ఆఖరికి నిరాశని, కష్టాలకి దారితీస్తుంది. ఎత్తుకోవడమే కష్టాలతో స్టార్ట్ అయినటువంటిది జీవితంలో విజయానికి దారితీస్తుంది. ఇవంతా కూడా మీరు యూత్ తెలుసుకోవాలి. ఏదైతే మన సుఖం అవుతుందో, ఒక ఫ్రెండ్, ఒక టెలు, ఒక ఫోను, ఒక అమ్మాయి, ఒక మందు, ఒక బీడి, ఒక సిగరెట్, ఇవన్నీ కూడా ఆ క్షణికానందంతో స్టార్ట్ అవుతుంది. జీవితంలో మన పతనానికి అయ్యే దారి తీస్తాయి. అదే చదువు లేదా ఒక స్పోర్ట్స్, ఇవన్నీ కష్టంతో కూడుకున్నాయి, కానీ జీవితంలో సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఓడినా గెలిచినా, గెలుపు ఓటములు అనేది మన జీవితంలో నిరంతరం కూడా జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే, ఈ ఆనందాన్ని పొందాలంటే నేను కూడా ఓడిపోయే ఇంటి దగ్గర. అంటే రోజు 10:30 గంటల 11 గంటలుగా టిఫిన్ చేసేవాడిని. ఈరోజు 9 గంటలుగా టిఫిన్ చేసినప్పుడు నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే ప్రతి దాన్ని ఒక విజయం సాధించాలి అంటే, ఒక ఆనందాన్ని పొందాలంటే, ఒక బాధని దిగమింగాలి. ఎప్పుడు కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే ఎంతవరకైనా దేన్నైనా సాధించగలరు. అదృష్టం అనేది ఎప్పుడు కూడా డిక్షనరీలో మనకు అర్థమే లేదు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కాళ్ళు, చేతులు, ముక్కులు, నోళ్ళు అన్నీ కూడా సమానంగా, ఏ ఒక్కరికి తారతమ్యం లేవు. అందరి మనసు ఒకటే కాన్సన్ట్రేషన్, అదే మనసు. ఆ మనసుని ఏకాగ్రతతో, అది ఆట అయినా కావచ్చు, పాట అయినా కావచ్చు, లేదంటే జాబ్ అయినా కావచ్చు, చదువు అయినా కావచ్చు.